ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన మహోన్నతమైన నామంలో ఈ ఉదయకాలపు శుభావందనాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచున్నాము. అనుదినం మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము. ఈ బైబిల్ బిలీవర్స్ మినిస్ట్రీస్ యూట్యూబ్ పరిచయం ద్వారా మీరు ఇంకనూ ఆత్మీయంగా బలపడాలని ప్రతిదినము ప్రార్థన చేయుచున్నాము. ఉదయకాలంన దేవుడు మనకిచ్చిన వాక్య భాగం మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన కొన్ని దినాలుగా మన ఉపవాసం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. దైవికమైన ఉపవాసము, దేవుడు కోరుకుంటున్న ఉపవాసము, దేవునికి ప్రీతికరమైన ఉపవాసాన్ని గురించి మనము గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చున్నాం. అనేక మర్మయుక్తమైన మాటలను దేవుడు మనకు బయలుపరుస్తూ వచ్చారు. నేటి దినాల్లో ముఖ్యంగా ఈ లెంట్ డేస్లో ఉపవాసాల గురించి మనం అధికంగా తెలుసుకోవాలి. భక్తులు ఆ దినాల్లో ఎలాంటి ఉపవాసం ఉన్నారు, ఉపవాస శక్తిని వారు ఎలా అనుభవిస్తూ వచ్చారు, ఉపవాసం ద్వారా వాళ్ళు ఎలాంటి మేలు పొందుకున్నారు, దేవునికి ఎలా దగ్గరయ్యారు, అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. అయితే గడిచిన దినాల్లో దేవునికి వ్యతిరేకమైన క్రియలు కూడా మనం చేస్తూ ఉన్నామని, అయితే ప్రాముఖ్యమైన లక్షణాన్ని గ్రహించకుండా దేవుని ఉద్దేశాలు తెలుసుకోకుండా మనం ఉపవాసం ఉంటా ఉన్నామని, అయితే దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా క్రియల రూపంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినారు. ఈ ఉదయకాల సమయమున మరలా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం యెషయా గ్రంథం 58వ అధ్యాయం వైపు మళ్లించవలసిందిగా కోరుచున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వాక్యములు ఈ ఉదయకాల సమయం మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7-8 వాక్యములు. నీ ఆహారమును ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఈ దినాల్లో సంఘానికి ఇష్టమైన ఉపవాసాలు ఉంటాయి, లేకపోతే సేవకులకి వారి తలంపులు బట్టి వారు ఏర్పరచుకున్న ఉపవాసాలు మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే భర్తకి ఇష్టానికి ప్రాముఖ్యతనిస్తాం, భార్య ఇష్టానికి ప్రాముఖ్యతనిస్తాం, పిల్లల ఇష్టానికి ప్రాముఖ్యతనిస్తాం, తల్లిదండ్రుల ఇష్టానికి ప్రాముఖ్యతనిస్తాం, స్నేహితుల సహోదరుల ఇష్టాలన్నిటికీ ప్రాముఖ్యతనిస్తాం. దేవుని ఇష్టానికి ఎంతమంది ప్రాముఖ్యతనిస్తున్నాం? దేవుడి ఇష్టాన్ని మనం గ్రహించి ఎలా ఉపవాసం ఉంటాం అనేది చాలా ప్రాముఖ్యం. మనం కొన్ని సందర్భాలు ఆహారం మానేస్తూ ఉంటాం, తిండి మానేస్తూ ఉంటాం ఉపవాస దినాల్లో. అయితే అది మాత్రమే కాదు, ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎవరైతే ఆకలి కొంటున్నారో వారికి ఆహారం అందించాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. చూడండి, నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకున్నట్టు. చాలామంది మన ఇళ్ళకు వస్తూ ఉంటారు ఎక్కువజామున ఉదయకాలంలో వచ్చేసి, అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టండి. లేకపోతే కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడైనా ప్రయాణం చేసే క్రమంలో కావచ్చు, సమ్ ట్రావెలింగ్లో, సమ్ రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లో, లేకపోతే సమ్ టెంపుల్స్ దగ్గర కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆకలి తలమటిస్తున్న వారు అనేకులు ఆహారం ఎవరైనా ఇస్తారేమని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మనం చేయగలిగుండి కూడా చేయకుండా పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మనం చేయగలిగుండి చేయకపోతే కూడా, మనం చేయగలిగి ఉన్న సహాయము మనం చేయకపోతే కూడా అది పాపంగా పరిగణించబడతా ఉంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. అనేక మంది పేదలు మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది ఆకలి కొన్న వారిని మనం చూస్తూ ఉంటాం. అయితే చూస్తూ కూడా మనం మౌనంగా ఉంటూ ఉంటాం. అనేక సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మిగిలిపోయింది పెడుతూ ఉంటాం, లేకపోతే నిన్నటిదో మొన్నటిదో పెడదామని చూస్తూ ఉంటాం. దేవునికి చాలా అది అసహ్యమనదండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడని. యేసుప్రభువు అనేక సందర్భాల్లో మాట్లాడారు. నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చినారు, నేను దాహంగా ఉన్నప్పుడు నాకు దాహం తీర్చినారు, నేను వస్త్రహీనుడుగా, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇస్తూ వచ్చినారు అని యేసుప్రభువు అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. శిష్యులు అన్నారు, అయ్యా మేము ఎప్పుడు ఇచ్చేవి అని అంటున్నప్పుడు, నా పేరిట ఎవరికి చేసినా నాకు చేసినట్లు అంటూ ఉన్నారు. చూడండి ఎంత గొప్ప భాగ్యం అది. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇతరులకు ఆహారం పెట్టే వారంగా ఉండాలి. మనం ఏదైతే తింటామో వాటికంటే శ్రేష్టమైంది ఇతరులు పెట్టాలి. అది చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా నవేడేస్ ఈ ఫెస్టివల్ సీజన్స్లో, పండుగ దినాల్లో, లేకపోతే మన గృహంలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మనము పెద్ద ధనవంతులు పిలుస్తూ ఉంటాం, లేకపోతే మంచి రాజకీయ నాయకులు పిలుస్తూ ఉంటాం, ఒక గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉంటాం. మన బంధువుల్ని, రక్త సంబంధికులకి అధికమైన ప్రాధాన్యతనిచ్చి వారిని ఇన్వైట్ చేసి వారికి మంచి ఆతిథ్యం ఇస్తూ ఉంటాం. కానీ నీ జీవితంలో ఎప్పుడైనా అనుభవం ఉందా? ఒక పేదవాడికి ఇంటి గృహాన్ని తీసుకొచ్చి అన్నం పెట్టిన అనుభవం నీకుందా? ఎవరైనా ఆకలి కొనారని తెలిసినప్పుడు వారికి నువ్వు ఆహారం ఇవ్వగలిగినావా? అది చాలా ప్రాముఖ్యం. అదే నిజమైన ఉపవాసం అంట. ఎంతకాలం చేస్తూ ఉన్నాం? ఏ కాడికి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటూ ఉంటాం. కొందరు గురించి కొన్ని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఈయన పిల్లి కూడా పిచ్చం పెట్టాడు రా బాబు,
చాలా పిసినారితనంగా ఉంటాడు, లేకపోతే పలానా స్త్రీ చాలా పిసినారిగా ఉంటుంది అని కొన్ని మాటలు వింటా ఉన్నాం. అది క్రైస్తవులకే మాత్రం తగదు. దేవుని బిడ్డలైన వారు దాతృత్వం కలిగి ఉండాలి, పెట్టేవారుగా ఉండాలి. అయ్యో మాకుంటే మేము చేస్తూ ఉంటాం, చాలా సందర్భాల్లో మాకు అంతుంటే మేమే చేస్తాం, మాకు ₹1,00,000 మేమే చేస్తాం, మేము చేయలేమా అంటూ ఉంటాం కదా. మనం చేయగలిగిందేనండి. నువ్వు చేయలేనిది దేవుడు చేయమంటలే నిన్ను. నువ్వు చేయగలిగిందే, ఎందుకు చేయలేకపోతున్నావు? అదే కదా నిజమైన ఉపవాసము. నువ్వు చేయగలిగింది చేయడమే కదా నిజమైన ఉపవాసము. ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చుటే కదా నిజమైన ఉపవాసము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎంతకాలం ఇట్లా చేస్తున్నావు? ఎంతకాలం ఇలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, నీ ఆహారం ఆకలి గురి వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు. మన బంధువులకి ఒక్కసారి మనము ఇటు వస్తూ ఉంటాం, అటు వెళ్ళిపోతూ ఉంటాం, వెనకడుగు వేస్తూ ఉంటాం, తృణీకరణ చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో వారి మీద ద్వేషాలు, అసూయలు పెట్టుకుంటూ ఉంటాం. చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబీకులు ఎవరైనా కొన్ని సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారని తెలిసినా కూడా మనము ఏమాత్రం మాకు సంబంధం లేదు అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ప్రతి దానికి కనుక దినమున మనం లెక్క అడిగే రోజు రాబోతా ఉంది. చాలా ప్రాముఖ్యం అండి. మన వారిని మనం ఆదుకోవాలి, చాలా ప్రాముఖ్యం. నిన్ను దేవుడు ఒక స్థితిలో ఉంచినప్పుడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు, ఎవరైతే నీ కుటుంబీకులుగా ఉన్నారో, లేకపోతే నీ బంధుమిత్ర రక్త సంబంధికులు ఉన్నారో వారితో సమాధానంగా ఉండడం చాలా ప్రాముఖ్యము. వారికి ముఖం తిప్పుకున్నట్టు చాలా ప్రాముఖ్యము. వారి అక్కర్లో నువ్వు కూడా పాలు భాగస్వాములు ఉండడం చాలా ప్రాముఖ్యము. సమాధానం లేకుండా మనం ఏ ఉపవాసం ఉంటాం? కుటుంబీకులతో సమాధానం ఉండకుండా గొడవ తగాదలు పెట్టుకుంటా, వాళ్ళు ఇటు వస్తూ ఉంటే ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రేమతో పిలుస్తున్నా కూడా వాళ్ళతోనే మాట్లాడేది ఏందంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అది కాదండి. దేవుడు కోరుకుంటున్న ఉపవాసం ఏంటంటే నీ రక్త సంబంధికులకు ముఖం తిప్పుకొని ఉండాలి. నువ్వు అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి. ఎందుకు అలా ఉంటున్నావు? దేవుడు ఒక బంధాన్ని నేర్పించినప్పుడు నీ కుటుంబంగా నువ్వు దేవుని చెంతకు నడిపించబడాలి. అది చాలా ప్రాముఖ్యం. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు క్రైస్తవ నేటి దినాల్లో? నేను రక్షింపబడ్డాను కదా, వాళ్ళు రక్షింపబడలేదు, వాళ్ళతో నాకేం పని అనుకుంటూ వాళ్ళని వెనకడుగు వేస్తూ ఉంటారు, వారిని తృణీకరిస్తూ ఉంటారు, వారిని చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఈ రక్షింపబడ్డాను కదా, వీళ్ళకేదో కొమ్ములు వచ్చి అనుకుంటూ ఉంటారు. రక్షింపబడిన మనము, మన కుటుంబాలు ఎవరైతే రక్షింపబడలేదో, మన కుటుంబాలు ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి, వారి పట్ల జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. వారిని కూడా దేవుని చెంతకు మనం నడిపించే వారంగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమండి. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. అదే నిజమైన ఉపవాసం. దేవుడు కోరుకుంటుంది అదే. కానీ ఇది మాత్రం మనం చేయము. వస్త్రహీనుడు ఎవరైనా వస్త్రాలు లేకుండా ఉంటారు, కొంచెం చినిపోయిన బట్టలు వేసుకుంటూ ఉంటారు. ఎక్కడో ఎందుకు? వేరే ప్రాంతాలకు వెళ్ళడం ఎందుకు? మనం రోజువారీ దినాల్లో చూస్తూ ఉంటాం. లేకపోతే మన గ్రామాల్లోనే కొన్ని పేద గృహాలు ఉంటాయి. కొన్ని కుటుంబం నడవక పోషణ కష్టమైపోయి విధవరాలుగా ఉన్నారు, కొంతమంది ఉంటారు. లేకపోతే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉంటారు. మన పండగల టైంలో 2-3 జతల బట్టలు తీసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళకి కనీసం పాత బట్టలు కనీసం లేకుండా చినిపోయిన బట్టలు కూడా ఉంటూ ఉంటాయి. ఆ సందర్భంలో మనకు కలిగిందే ఇతరులకు పంచిపెట్టే వారు ఉండాలి. ఒక జత నువ్వు తీసుకో, ఇంకో జత ఎవరికైనా నువ్వు సహాయం చేయగలి. యేసుప్రభు వారు అంటున్నారు, నాకు కూడా 10 జతలు ఉంటే నేను కూడా పంచి పెడతానని కొన్ని సందర్భాలు మనం అంటూ ఉంటాం. కానీ యేసుప్రభు ఏమన్నారు? నీకు 2 జతలు ఉంటే ఒక జత ఇవ్వు లేని వాళ్ళకి అంటూ ఉన్నారు. అది చాలా ప్రాముఖ్యం అంటే అండి. అది దేవుడికి ఇచ్చినట్టే మనము అలాంటి సుగుణాలు మనం కలిగి ఉండమే నిజమైన ఉపవాసం. అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎంతమంది ఆచరిస్తున్నారు? దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని ఎంతమంది కలిగి ఉంటున్నారు? అలా చేస్తే ఎలా ఉంటుందంట? ఏదైతే నీ ఆహారాన్ని ఆకలి కొని వారికి పెట్టడము, లేకపోతే నీ రక్త సంబంధికి ముఖం తిప్పకుండా సమాధానంగా ఉండడము, వారి అక్కర్లో నువ్వు కూడా పాలు బొమ్మలు పొందుతాము. మూడవదిగా వస్త్రహీనుడు దిగంబరిగా ఎవరు ఉంటే, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వారికి వస్త్రాలు ఇవ్వడము. ఎప్పుడైతే ఇలాంటి సుగుణాలు మనం కలిగి ఉంటామో అది నిజమైన ఉపవాసం ఉంటుంది. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంటుంది. అలా చేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? మేలు దేవుడు ఎలా ఇస్తాడో తెలుసా? అలాగే నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఉండును. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. అప్పుడు నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులు బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడి నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొన వానికి, శ్రమపడిన వానికి తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవాని నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు, నీటి ఊట వలనే ఉండును. చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు. ఎల్లప్పుడు నీటి ఊట వలె ఉండేదని మాట్లాడుతున్నారు. ఇలా చాలా బ్లెస్సింగ్స్ దేవుడు ఇచ్చారండి. ఉపవాసం ద్వారా చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఉపవాసము
ఆశీర్వాదమే, ఉపవాసం దీవెనే. అయితే నువ్వు ఎలాంటి ఉపవాసం ఉంటున్నావు? దీవెనకరమైన ఉపవాసం ఉంటలే, నువ్వు దైవికమైన ఉపవాసం ఉంటలేదు, లేకపోతే దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఉంటలేదు, దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఉండట్లేదు, దేవుని సంతోషపరిచే ఉపవాసం ఉండట్లేదు. ఎలాంటి ఉపవాసము? నీకు ఇష్టమైన ఉపవాసం ఉంటున్నావు. దేవునితో మనకు సంబంధం ఏముంది? మనకు నచ్చిందే మనం చేసుకుంటూ పోతాం అన్నట్టు రీతిగా ఒక 7 దినాల్లో ఉపవాసం ఉంటున్నారు అనేక మంది క్రైస్తవులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డగా పిలువబడుతున్న మనము ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన ఆశీర్వాదాలు దీవెనలు సమృద్ధిగా అనుభవించాలంటే దానికి తగిన రీతిలో ఉపవాసాన్ని కూడా మనం కొనసాగించే వారంగా ఉండాలి. నేటి దినాన్ని నీ ఉపవాసం ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభవాలు నీకున్నాయా? ఇలాంటి ఆలోచన నీకున్నాయా? ఇతరులకు పెట్టాలి, ఇతరులకు చేయాలి, మనం కలిగి ఉన్న ఇతరులకు అందించాలి, ఇతరులను ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ఐక్యత కలిగి ఉండాలి. ఎవరైతే కష్టాల్లో శ్రమలో బాధలో ఉన్నారో వారికి నేను చేయగలిగిన సహాయం అందించాలి అనే ఆలోచన నీకుందా? అలా ఉండగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాలు నిండారుగా దీవిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాక్యం మనం చూస్తాం కదా, యెహోవా నిన్ను నిత్యం నడిపిస్తాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబకుచుండు, నీటి ఓట వలనే ఉంది అంట. ఎంత బ్లెస్సింగ్స్ చూడండి, ఎంత బ్లెస్సింగ్స్. వద్దా నీకొద్ద ఆశీర్వాదాలు, నీకొద్ద దీవెనలు? చాలా మార్లు ఏం ప్రార్థన చేస్తాం? దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, నాకు అది కావాలి, నాకు దీవించు నాయన, నా బిడ్డలు దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు అది ఇవ్వు, నాకు ఉద్యోగం ఇవ్వు, నేను మంచిగా స్థిరపడాలి, నాకు మంచిగా అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఆశీర్వాదాలు ఎవరికైనా వస్తాయా? ఆశీర్వాదాలు దేవుడు ఎవరికైనా ఇస్తాడా? దానికి తగ్గ కష్టం కూడా మనం పడాలి, దానికి తగిన ఆ ప్రతిఫలాన్ని మనం అనుభవించాలంటే దానికి తగిన ప్రయాస కూడా పడవాలి. దేవుని మనసుని మనం గ్రహించాలి, దేవుని ఉద్దేశాన్ని మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తామో తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, తప్పకుండా దైవికమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఉపవాసం ఉంటున్నావు అనుకుంటున్నావు కదా? ఎలాంటి ఉపవాసం ఉంటున్నావు? గతంలో మనం వేషధారణ ఉపవాసం గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అనేక కోణాలు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం ప్రారంభం చూస్తున్నప్పుడు కూడా అనేక లోకస్తులు జీవిస్తున్న ఉపవాసాల గురించి తెలియపరుస్తూ వచ్చారు. అది కాదు నాకు ఇష్టమైన ఉపవాసం అని మాట్లాడి వెంటనే నాకు ఇష్టమైన ఉపవాసం ఏమిటో కూడా మీకు తెలియపరుస్తానని దేవుడు తెలియపరుస్తూ వచ్చినారు. ఇంత తెలుసుకున్న తర్వాత కూడా లేదండి నేను అలాగే ఉంటాను, నేను పూర్వస్థితిలోనే ఉంటాను, మా ఆచార్యులు కట్టడలను అనుసరిస్తూ ఉంటాను, నా బ్రతుకు మార్చుకోను, నాకు ఇష్టమైన ఉపవాసాన్ని ఉంటానంటావా? నీ బ్రతుకు ఇలాగే ఉంటుంది. లేదు, ఎక్కడి నుంచైనా దేవుడు చెప్పిన వాక్యానుసారమైన దైవికమైన ఉపవాసాన్ని కలిగి ఉంటాను, నేను పరలోక దైవికమైన దీవెనలు పొందుకుంటానని నువ్వు కొనసాగించగలవా? దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదించి మేలుతో తృప్తిపరిచేవారుగా ఉంటారు. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. ప్రేమామయుడు, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన నామమునకు ఎనలేని స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మీ మహాకృపను బట్టి ఇంత గొప్ప అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. ఉపవాసాన్ని గురించి అనేక శ్రేష్టమైన మాటలు మాకు తెలియపరుస్తున్నారు నాయన. నిజమైన దైవికమైన ఉపవాసము, మీకు ఇష్టమైన ఉపవాసం ఎలా ఉంటుందో మీరు అనేక కోణాల్లో మాట్లాడుతూ వచ్చారు నాయన. అలాంటి జీవన విధానం మేము కలిగి ఉన్నప్పుడు మీ నామానికి మహిమ కలుగుతుంది. మీరెంతో మమ్మల్ని బట్టి సంతోషపడతారు. అది మీకు ఎంతో ఇష్టకరంగా ఉంటుంది నాయన. మాకు కూడా అది ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందని మీరు తెలియపరిచారు. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన మేము ఎలా ఉంటున్నామో, మా భక్తి ఏమిటో, మా నడకేమిటో, మా ప్రవర్తన ఏమిటో మీకు సంపూర్తిగా తెలుసు నాయన. మనుషుల దగ్గర నటించినట్లు మీ దగ్గర మేము నటించలేము నాయన. మా వేషధారణను మీరు విడిచిపెట్టమంటున్నారు, వేషధారులుగా మమ్మల్ని మీరు ఉండొద్దంటున్నారు. పరలోకమైన మహిమను మేము పొందాలని మీరు ఆశపడతా ఉన్నారు. మీ చిత్తానికి ప్రతి బిడ్డ లోకంలో ఏమాత్రం రాజీ పడకుండా మీ చిత్తానికి లోబడుతూ మీ మాటను గ్రహిస్తూ మీ మార్గం నడుస్తూ రాను దినాల్లో నైనా నిజమైన ఉపవాస జీవన విధానాన్ని ప్రతి బిడ్డ కలిగి ఉంటూ మీకు మరింత చేరువటకు సహాయం చేయమని మీ కృప కలిగిన దయగలిగిన హస్తాలకు మీ బిడ్డలు సమర్పిస్తూ ఈ దినమంతా మీ బిడ్డల పనుల్లో ప్రయాణాల్లో వారి రాకపోకలు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే బలహీనలుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతగా ఉన్నారో నైనా ప్రతి బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకునండి. మీరు జాలి కలిగిన కనికరం కలిగిన కృప చూపించే దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ప్రతి ఒక్క బలహీనత నుంచి, ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి విడుదల కలుగు చేసి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచి నైనా మా మాటలు కాదు కానీ, మా ఆలోచనలు కాదు కానీ, ఎవరి పట్ల మీరు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు మీ నామ మహిమార్థమై నేను మీ ఉద్దేశంలోన్నింటినీ ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చమని ఈ బైబిల్ బిలీవర్స్ మినిస్ట్రీస్ పరిచయను రాను దినాలు అంచెలంచెలుగా మీరు దీవిస్తూ నేను ఇంకా శ్రేష్టమైన మర్మయుక్తమైన మాటలు బయలుపరిచి మీకు మరింత చేరువుగా నేను మీ బిడ్డ తీసుకురామని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో
స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు కనికరమును సమాధానమును నిరంతరమైన క్షమాభివృద్ధి సదాకాలము మనందరికీ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు పేరటి మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.